హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీవధార హర్బల్ ప్రోడక్ట్స్. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు మా చిన్న ఉన్నప్పుడు అంటే మేము పుట్టి పెరిగినప్పటి నుండి ఎక్కడైతే మేము స్పెండ్ చేసామో ఆ ఇంటిని నేను ఫోటో తీయబోతున్నానండి, వీడియో అనేది. సో మాకు ఈ ఇంటి గురించి అయితే చాలా స్వీట్ మెమొరీస్ ఉన్నాయి. సో చూడండి ఒకసారి. చాలా పెద్ద హౌస్ అండి, ఓల్డ్ హౌస్. ఇది యాక్చువల్గా తీయడానికి రీజన్ ఏంటంటే సో ఇన్ ఫ్యూచర్లో ఎలా ఉంటుంది ఏంటి అనేది తెలియదు కదా, అందుకే ఒకసారి నేనైతే వీడియో తీసి పెట్టుకుందాం అనుకుంటున్నాను. ఓల్డ్ టైంలో యూజ్ చేసిన బాత్రూమ్స్ అండ్ అలాగే బావి, మాకు వాటర్ కూడా ఫుల్ పుష్కలమైన వాటర్ ఇప్పటికీ కూడా అలాగే ఉన్నాయండి. ఇది యాక్చువల్గా కొత్త రూమ్స్, కొత్త వాష్రూమ్స్ అనేవి కట్టించారు. లేదంటే ఇదంతా ఓపెన్ ప్లేస్ ఉంటుండే. మాకు ఇక్కడ ఒక డాగ్ ఉంటుండే, దాన్ని డాగ్ని కట్టేసేవాళ్ళము ఈ ప్లేస్లో. సో ఇది చూసుకుంటే పాత ఇల్లు అంటే 2 పోర్షన్స్ ఉంటాయి యాక్చువల్గా. సో నేను ఒక పోర్షన్, బ్యాక్ సైడ్ పోర్షన్ అయితే తీస్తున్నాను. ఇప్పుడైతే ఇక్కడ మా బాబాయ్ పిన్ని వాళ్ళు ఉంటున్నారు. సో ఈసారి లక్కీగా కలిసి వచ్చి రావడం అయిందండి. అసలు ఇంటికి ఓల్డ్ అయిపోయింది కదా, ఇంకా అంటే ఎలా ఉంటుంది ఏంటి తర్వాత అనేది తెలియదు. సో అందుకే నేనైతే ఈ మెమోరీస్ పోగొట్టుకోదలుచుకోలేదు, అందుకే తీస్తున్నాను వీడియో అనేది. ఇక్కడైతే ఇది రెంట్కి ఇచ్చే పొజిషన్ లేదు. సో అందుకే ఇంకా ఒకసారి అయితే తీద్దామని. ఇదేంటంటే బయట సైడ్ బాల్కనీ ఉంటుంది. సో ఇప్పుడైతే కంప్లీట్గా క్లోజ్ చేసి పెట్టారు దీన్ని. ఇది ఒక బెడ్రూమ్ ఉంటుండే, మేము ఉన్నప్పుడు ఒక బెడ్రూమ్ ఉంటుండే పోర్షన్ అనేది. సో ఆ ఇంటికి ఈ ఇంటికి రూట్ ఇది. నేను ఏంటంటే మీకు ఫ్రంట్ నుంచే తీస్తానండి ఆ ఇంటిని కూడా. ఈ రూమ్స్ ఏంటంటే మీకు లైన్గా ఉంటాయండి రూమ్స్ అనేవి. సో లైట్ ఇస్తున్నాను. ఇవి లైన్గా ఉంటాయండి రూమ్స్. ఇది యాక్చువల్లీ కిచెన్. అండ్ ఈ కిచెన్కి ఏంటంటే అటు సైడ్ డోర్ ఉంటుండే మాకు. సో తర్వాత క్లోజ్ చేశారు. అక్కడ ఏంటంటే బోళ్ళు కడగడానికి దానికి అని చెప్పేసి ఉంటుండే. ఇది యాక్చువల్లీ కిచెన్. అంటే ఇది డైనింగ్ హాల్. సో నీళ్ళు పట్టి చేసి వచ్చినాం, మసాలా గిసాన వేసి ఇప్పుడు అక్కడ డెవలప్ అయింది. ఈ ప్లేస్లో ఏంటంటే యాక్చువల్గా మేము ఈ గోడ మించి అటువైపు వెళ్ళేసి చాలా ఆడుకునేది చిన్న ఉన్నప్పుడు. మాకు ఇప్పుడు ఈ రేకులు వేసిన ప్లేస్లలో ఒక కరివేపాకు చెట్టు ఉంటుండే అండి, అండ్ అలాగే దానిమ్మ చెట్టు ఉండే. మేము ఇక్కడి నుంచి అటువైపు ఒక వాల్ ఉంటుండే మాకు పెద్దది. ఇప్పుడు ఏదైతే మీకు అక్కడ పిట్టగూడ ఏదైతే కనిపిస్తుందో అక్కడ ఒక వాల్ ఉంటుండే. సో దాని మీదకి ఎక్కి మేము కరివేపాకు కానీ దానిమ్మ పళ్ళు కానీ బాగా తెంపుకునేది. సో ఇప్పుడైతే నేను పైకి వెళ్తున్నాను. ఇది పైన ఏంటంటే ఇప్పుడు ఎవరో వాడకం లేదు కాబట్టి సో ఇదంతా పాతబడిపోయింది. సో రూమ్స్ కూడా ఎలా ఉన్నాయి ఏంటి అనేది తెలియదు, ఎందుకంటే ఎవరు ఉండట్లేదు కాబట్టి ఎలా ఉంటున్నాయి ఏంటి అనేది తెలియదు. బట్ మేము ఉన్నప్పుడైతే అంటే
మేము చిన్న ఉండే టైంలలో ఇక్కడ స్కూల్కి వెళ్ళి చదువుకునే టైంలలో ఈ రూమ్స్ అన్నీ వాడుకునేదండి అసలు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఇక్కడ 2 బెడ్రూమ్స్. సో చూసారు కదా హౌస్ అయితే మొత్తం టేకుతో కట్టిన హౌస్ అండి ఇది. మొత్తం టేకే మీకు కనిపించేది ఇక్కడ. యాక్చువల్లీ మా తాతయ్య గారు ఎవరైతే ఉన్నారో మా తాతయ్య కట్టించిన హౌస్ ఇది. మాకు చాలా స్వీట్ మెమొరీస్ ఉన్నాయి ఈ ఇంటితోని. సో ఇక్కడి నుంచి చూస్తే కింద అందరితో మాట్లాడుకునేది, ఇక్కడ కూర్చొని పిల్లలం అందరం ఉండేది చాలా. అండ్ ఇప్పుడు ఇక్కడ వాల్ కనిపిస్తుంది కదా, ఈ వాల్ ఏంటంటే మీకు చూస్తే అర్థమైపోతుంది. ఇక్కడ ఉన్న స్లాబ్ అక్కడ ఉన్న స్లాబ్ సేమ్ ఉంది కదా. ఇది ఏంటంటే యాక్చువల్లీ మా చిన్న తాతయ్య వాళ్ళ హౌస్ అండి ఇది. కానీ ఈ ఇల్లు మొత్తం కట్టించింది మొత్తం మా తాతయ్యనే కట్టించారు. ఆ టైంలలో 20,000 రూపీస్కి ఈ ఇల్లు కట్టియడం జరిగిందంట. సో నేను కొంచెం అయితే తీస్తాను మీకు. చూసారు కదా, ఇప్పుడు ఆ ఇంటి గేట్, ఈ ఇంటి గేట్. సో అక్కడ కూడా సేమ్ ఇదే పొజిషన్లో ఉండేది. సో నేను అందుకే మొత్తం తీస్తున్నాను. అక్కడ నుండి ఇదంతా హౌస్ అండి. ఇప్పుడు మనకి ఏదైతే కనిపిస్తుందో ఇప్పుడు ఈ బ్లూ కలర్ రేకులు ఏవైతే ఉన్నాయో అక్కడ వరకు ఈ హౌస్ అంతా. ఇంత పెద్ద హౌస్ అండి ఇదంతా మాది. పాతకాలంలో పులి చూద్దాం అని చెప్పేసి ఆడేది మా నానమ్మతోని, మేము పిల్లలం అందరం కలిసి ఆడేదండి. సో ఇంటికే ఇది ఏదైతే స్లాబ్ వేసినప్పుడు అంటే ఇది పైన ఫ్లోరింగ్ చేసినప్పుడే ఇది గీయించింది మా నానమ్మ. సో డైరెక్ట్ ఏదో దానిపైన కాకుండా దీనిపైన ఆడుకునేది. అలాగే పచ్చీస్కి కూడా ఒకటి ఇలాగే గీయించింది. చూపిస్తాను నేను. ఇప్పుడున్న వాళ్ళకి ఈ పులి చూద్దాము పచ్చీస్ అంటే తెలియదు. సో చూసారు కదా, ఇది పచ్చీస్.